హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మార్నింగ్ నేను పోకో F1 రెడ్మీ నోట్ 7 ప్రో మధ్య ఏది బెస్ట్ అని చెప్పడానికి ఒక వీడియో అయితే చేశాను, ఒక ప్రయత్నం అయితే చేశాను. అలాగే నిన్న సామ్సంగ్ గెలాక్సీ M30 రెడ్మీ నోట్ 7 ప్రో ఈ రెండిట్లో కూడా ఏది బెస్ట్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఆ వీడియోస్ మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, చూడండి. సో డెఫినెట్గా మీకు ఈ రెండిట్లో ఏదేది బెస్ట్ అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. సో అలాగే రేపు మార్నింగ్ మనకి ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ వస్తుంది మార్నింగ్ 9:30కి. చాలా క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను, రెగ్యులర్గా అడిగేవి, యూజ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే వివో సబ్ బ్రాండ్ అయిన ఐక్యూ నుంచి ఫస్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఇది గేమింగ్ ఫోన్గా వాళ్ళు అయితే లాంచ్ చేశారు, చైనాలో లాంచ్ చేశారు. సో ఇండియాకు ఎప్పుడు వస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అసలు రాకపోవచ్చు కూడా. సో ఒకసారి ఈ ఫోన్ స్పెక్స్ అయితే మనం చూద్దాం. సో స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 6.41 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది, 44 వాట్స్ ఛార్జర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది, 6GB 128GB 8GB 256GB రెండు స్టోరేజ్ వేరియంట్స్లో లభిస్తుంది. 6GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 31,000, 8GB యొక్క ప్రైస్ 34,000. అక్కడి కరెన్సీని ఇండియాకి కన్వర్ట్ చేస్తే దాదాపు ఇండియాకి అయితే రాకపోవచ్చు, కాకపోతే ఆ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయ్యాయి. సో 855 ప్రాసెసర్తో మంచి ప్రైస్లోనే లాంచ్ చేశారు. అలాగే ఈ ఫోన్లో వీళ్ళు 44 వాట్స్ ఛార్జర్ని ఇచ్చారు. 15 మినిట్స్లో 50% ఈ ఫోన్ని ఛార్జ్ చేయొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, 13+12+2 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాక్ మనకి 3D గ్లాస్ ఉంటుంది, అలాగే LED స్ట్రిప్ కూడా ఉంటుంది, కొంచెం LED లైట్స్ అయితే బ్యాక్ మనకి కనిపిస్తాయి. సో ఈ వివో ఐక్యూ ఫోన్ యొక్క స్పెక్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ 3 ప్రోకి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే లేటెస్ట్గా లీక్ అయ్యాయి. సో మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అయితే నిన్న టీచ్ చేసింది రియల్మీ 3 లాంచ్ని. సో 3 ప్రో కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి ఆల్రెడీ లీక్స్ అయితే వచ్చాయి. సో రియల్మీ 3లో మనకి ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ ఒకసారి చూస్తే రియల్మీ 3 మనకి HD+ డిస్ప్లేతో రావచ్చు, 6.2 ఇంచ్ అండ్ P70 ప్రాసెసర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాటర్ డ్రాప్ నాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, 4230 mAh బ్యాటరీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ కెమెరా కూడా ఇందులో మనకి బ్యాక్ సైడ్ 16+5 వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ లేదా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రైస్ వాళ్ళు ఆల్రెడీ అన్బిలీవబుల్ ప్రైస్ అని చెప్తున్నారు. సో జనరల్గా రియల్మీ 2 అయితే మనకి HD+ డిస్ప్లేతో వచ్చింది. సో ఈసారి ఫుల్ HD+ డిస్ప్లేతో కనుక ఈ ఫోన్ వస్తే వీళ్ళు ప్రైసింగ్ 9-10,000కు ఉంచవచ్చు. సో HD+ డిస్ప్లేతో వస్తే మాత్రం 9,000 కంటే బిలో ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, మనకి 2 డేస్లో మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ రియల్మీ 3 ప్రోలో మనకి మీడియాటెక్ P90 ప్రాసెసర్తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు, అలాగే బ్యాక్ సైడ్ 48 MP కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేని కూడా వాళ్ళు ఈ ఫోన్లో అయితే వాడచ్చు. సో మరొక 2 డేస్లో అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఈలోగా మనకి ఎలాగో రెడ్మీ నోట్ 7 ప్రో సేల్స్ కూడా స్టార్ట్ కావు. సో చూసి మీరు జడ్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అసస్ నుంచి సామ్సంగ్ రెడ్మీ నుంచి మంచి ఫోన్స్ రావడం వల్ల అసస్ ఫోన్స్ అయితే తన ఫోన్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించింది. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఆ ఫోన్స్ ఓవర్ ప్రైస్ అని అసస్ భావించింది, అందుకే ప్రైస్ని అయితే కొంచెం తగ్గించింది. సో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మనకి 8,500కి లభిస్తుంది. జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మనకి 3GB 32GB వేరియంట్ 10,000కి, 4GB 64GB వేరియంట్ 12,000కి వస్తుంది. అండ్ మ్యాక్స్ M2 8,500కి వస్తుంది. అసస్ జెన్ఫోన్ 5Z వీళ్ళు 25,000కి అయితే ఇప్పుడు ప్రైస్ని సెట్ చేశారు. ఏమైనా ఆఫర్స్ వస్తే ఇంకా కొంచెం ఏమైనా తగ్గొచ్చు, కార్డ్ డిస్కౌంట్ ఉంటే. సో మొత్తం మీద ఈ ప్రైస్ రేంజ్లో ఇవైతే మంచి ఫోన్సే. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఇది గూగుల్ నుంచి. గూగుల్లో మనకి వాయిస్ అన్లాక్ ఫీచర్ని అయితే వాళ్ళు రానున్న 9.31 అప్డేట్లో అయితే డిసేబుల్ చేశారు, గూగుల్ యాప్ అప్డేట్లో. సో ఇంతకుముందు మనం ఓకే గూగుల్, హే గూగుల్ అని మనం వాయిస్ మ్యాచ్ ద్వారా మన ఫోన్ని అన్లాక్ చేసే వీలు ఉండేది. కానీ ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్తో కొంతమంది మన వాయిస్ని రికార్డ్ చేసి వినిపించి అన్లాక్ చేస్తున్నారు. సో అంత సెక్యూర్ కాదు, సెక్యూరిటీని దెబ్బతీస్తుందని భావించి ఈ అప్డేట్ని అయితే, ఈ వాయిస్ అన్లాక్ ఫీచర్ని అయితే డిసేబుల్ చేసామని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీ గూగుల్ యాప్ 9.31లో కనుక ఉంటే ఇప్పుడైతే వాయిస్ అన్లాక్ పనిచేయదు. సో 9.27 వరకు అయితే పనిచేసింది. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి హువావే P30 ప్రోకి సంబంధించి లైవ్ ఇమేజ్, హ్యాండ్స్ ఆన్ ఇమేజ్, చేతిలో పట్టుకున్న ఇమేజ్ అయితే లీక్ అయింది. సో వాళ్ళ CEO అనే ఈ ఫోన్ అయితే హోల్డ్ చేశాడు. సో మనకి ఫస్ట్ టైం లైవ్ ఇమేజ్ అయితే కనబడ్డాం. ఇంతకుముందు మనం డమ్మీ ఫోన్ అయితే ఇది MWC 2019 ఈవెంట్లో అయితే చూసాం. సో ఈ లైవ్ ఇమేజ్లో మనకి సేమ్ రెండర్స్లో ఉన్నట్టే కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి.
ఒక 3 వర్టికల్గా ఉన్నాయి, పక్కన ఫ్లాష్ లైట్ కింద మనకి 4th కెమెరా అయితే కనిపిస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు, సో P30లో 3 కెమెరాస్ ఉంటాయి. P30 లైట్లో మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో డ్యూయల్ కెమెరా సెటప్తోనే రావచ్చు బ్యాక్ సైడ్. అండ్ P30 Pro, P30 రెండు కూడా కిరిన్ 980 ప్రాసెసర్తో వస్తాయి. P30 లైట్ మనకి కిరిన్ 710 ప్రాసెసర్తో వచ్చే అవకాశం అయితే ఉంది. సో మార్చ్ 26న ప్యారిస్లో అయితే ఈ ఫోన్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. సో త్వరలో మనకి డీటెయిల్ స్పెక్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ నోట్ 7 Pro లాంచ్ గురించి. ఈసారి చైనాలో ఈ ఫోన్ను వాళ్ళు మార్చి 18న లాంచ్ చేస్తున్నట్లు వాళ్ళ మార్కెటింగ్ మేనేజర్ లూ వీబింగ్ అయితే అనౌన్స్ చేశాడు. సో మార్చి 18న లాంచ్ చేయబోతున్నారు. అలాగే కొన్ని లీక్స్ వస్తున్నాయి. సో చైనా రెడ్మీ నోట్ 7 Proలో ఇండియాతో కంపేర్ చేస్తే కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో టెనాలో మొన్న రెడ్మీది ఒక అన్నౌన్ ఫోన్ అయితే కనబడింది. సో దాన్నే వీళ్ళు లాంచ్ చేయొచ్చు, చెప్పలేం. సో ఒకటైతే కన్ఫర్మ్, సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. ఎందుకంటే వీళ్ళు రెడ్మీ నోట్ 7ని చైనాలో లాంచ్ చేసినప్పుడే దీన్ని అయితే అనౌన్స్ చేశారు. సో రిమైనింగ్ విషయంలో చిన్న చేంజెస్ అయితే చేయొచ్చు నోట్ 7 Pro ఇండియన్ వేరియంట్తో కంపేర్ చేస్తే. సో ఏం మారుస్తారో మనకి మార్చి 18న అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపు మార్నింగ్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను.